కాలేజీలు చదివేటప్పుడు యూనివర్సిటీలు చదివేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఐడియా ఉంటుంది, మనం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ఆ టైంలో ఎక్కువగా విద్యార్థి సంఘాలు ఉంటాయి, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఇదివరకు ఎన్ఎస్యుఐ, యుఐ, యుఎస్ఓ ఇట్లాంటివి ఉంటాయి. ఆ యొక్క దాంట్లో ఆ భావజాలాలతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గ్రూపులుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మనం వాటిట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అలాగే వాటిట్లో జాయిన్ అయ్యే వాళ్ళు 10-15% ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరి కార్యకలాపాలు వాళ్ళు చేసుకుంటారు. మతపరంగా పోలరైజేషన్లు కూడా కాలేజీలు యూనివర్సిటీల దగ్గర జరుగుతూ ఉంటాయి. వీటికి కూడా దూరంగా ఉంటుంటారు మిగతా హిందూ యువకులు. హిందూ యువకుల్లో ఈ భావజాలం ఉన్నోళ్ళు ఆ సంఘాల్లో ఉంటారు. ఏ భావజాలం లేనటువంటి వాళ్ళు మతంగా హిందూ ధర్మంగా ఒకటి కారు. దాన్ని అడ్డుపెట్టుకునే జేఎన్యూ లాంటి చోట్లన ఈ కమ్యూనిస్టు సంఘాలు, మత సంఘాలు కలిసి హిందుత్వాన్ని అవమానించడం అన్నటువంటిది ఒక ఆటగా అయ్యింది. ఇప్పుడు దాని మీదన రివర్స్ అయ్యారు. రాముడు గాల్లో కలిసిపోయాడంటూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కమ్యూనిస్టులు, ముస్లిం సంఘాలు కలిపి కార్యకలాపాలు చేస్తే, రెండో రోజున అక్కడే హిందూ సంఘాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ యూనియన్స్ కాషాయ జెండాలతో రాముడిని కీర్తిస్తూ జై శ్రీరామ్ నినాదాలతో చేసుకొచ్చారు. తద్వారా యూనివర్సిటీలని భావజాలపు వ్యాప్తికి కేంద్రం కింద వాడితే, రెండో భావజాలం ఇంతవరకు అణచివేతకు గురైన భావజాలం కూడా రగలటం ప్రారంభించింది.